ఈ దినము కొరకైనటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలపడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బోధించినటువంటి ఉపమానములలో మరొక ఉపమానముగా ఈ దినమున మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క ఉపమానం ఏమిటనగా బండ మీద కట్టబడిన ఇల్లు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇద్దరు వ్యక్తులను గురించి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇరువురు వ్యక్తులు కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఇరువురు వ్యక్తులు కూడా అన్నీ సరిగానే చేసినారు, కానీ ఒకరేమో తన ఇంటిని బండ మీద కట్టుకున్నాడు, మరొకడు ఇసుక మీద తన ఇల్లుని కట్టుకున్నాడు. ఇద్దరు పునాదులు వేశారు, ఇద్దరు నిర్మాణం చేసుకున్నారు, ఇద్దరు సంపూర్తి అయిపోయింది. ఇద్దరు కూడా గృహ నిర్మాణము ఎలాగూ జరిగించుకోవాలో విన్నటువంటి వారే, తెలుసుకున్నటువంటి వారే. అట్టి రీతిగానే వారిరువురు కూడా గృహాలు నిర్మించుకున్నారని ప్రభు సెలవిచ్చినాడు. ఈ యొక్క ఉపమానం గురించి మత్తయి సువార్తలోనో లూకా సువార్తలోనో 2 సువార్తల్లో కూడా మన కొరకు లిఖించబడి ఉంచున్నది. ఇక్కడ గమనిస్తే ప్రభు సెలవిస్తున్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటనగా, కాబట్టి ఈ నా మాటలు విని, ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పలకబడినటువంటి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ప్రభు ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఈ నా మాటలు విని అని పలుకుచున్నాడంటే, పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే మలాకి ప్రవక్త వరకు దేవుడు ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడి ఉంచున్నాడు. వారికి దర్శనమునిచ్చి, వారికి వాక్కునిచ్చి, ప్రవచన రీతిగా, దర్శన రీతిగా వారు ఎలా జీవించాలో ప్రవక్తల ద్వారా ప్రభు వాడుకొని ఉంచున్నాడు, మాట్లాడి ఉంచున్నాడు. అయితే చివరి ప్రవక్త మలాకి ప్రవక్త. ఆ తదుపరి దేవుని స్వరము దర్శన రీతిగా కానీ, వాక్కు రీతిగా కానీ ఇశ్రాయేల్ ప్రజలకు అందించబడలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించేంత వరకు కూడా దేవుని స్వరము ప్రజలకు వినబడలేదు. ఈ మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు, అనగా మలాకి ప్రవక్త జీవించిన కాలం మొదలుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించిన కాలం వరకు దాదాపుగా 400 సంవత్సరములు. ఈ కాలమును చీకటి కాలం అంటారు, బ్లాక్ పీరియడ్ అంటారు. ఎందుకంటే ప్రభు యొక్క స్వరము కానీ, దర్శనం కానీ దొరకనటువంటి కాలము. ఎప్పుడైతే ప్రభు జన్మించాడో, ప్రభు ఎప్పుడు 30 సంవత్సరముల తర్వాత పరిచర్యలోనికి వచ్చాడో, ఎప్పుడైతే ప్రభు మాట్లాడడం ప్రారంభించాడో, అందుకే కొండ మీద ప్రసంగమును ప్రారంభిస్తున్నప్పుడే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను అని మన కొరకు వ్రాయించాడు. అనగా ప్రభువు నోరు తెరిచి, అనగా 430 సంవత్సరముల తర్వాత దేవుని స్వరము మరల ప్రజలకు వినిపించబడింది. మనం గమనిస్తే ఆనాడు ఐగుప్తు దాస్యంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరముల తర్వాతనే వారు ఐగుప్తులో నుండి బయటికి నడిపించబడి ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనం కూడా
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరము 430 సంవత్సరం తర్వాత వినిపించాడు. అందుకే ఏమంటున్నాడంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అంటున్నాడు. ఇక్కడ గమనిస్తే ఇరువురి గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరేమో బుద్ధిమంతుడు, మరొకడు బుద్ధిహీనుడు. బండ మీద ఇల్లు కట్టుకున్న వాడేమో బుద్ధిమంతుడై ఉంటున్నాడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిహీనుడుగా ఉంటున్నారు. ఎందుకొరకు? ఇద్దరు కూడా సమానముగానే గృహములు నిర్మించుకున్నారు, ఇద్దరు కూడా ప్రయాసపడ్డారు, ఇద్దరు కూడా నిర్మాణం గురించి తెలుసుకున్నారు, ఇద్దరు కూడా దానిని నెరవేర్చుకున్నారు. కానీ ఒకరు సఫలమయ్యారు, ఒకరేమో విఫలమయ్యారు. ఎందుకొరకు ఒకరు సఫలమయ్యారు, ఎందుకొరకు ఒకరు విఫలమయ్యారంటే, ఇద్దరిలో విన్నటువంటి వారిలో పునాది గురించి ప్రత్యేకమైనది. పునాది ఏ ఇంటికైనా, ఏ మేడకైనా, ఎన్ని అంతస్తుల భవనానికైనా ప్రధానమైనది పునాది. ఆ పునాది విషయంలో ఇద్దరు కూడా విన్నారు. విన్న రీతిగా ఒకరేమో పునాది గట్టిగా ఉండాలి, నిలిచి ఉండాలి, గృహం అంటే బండ మీద కట్టుకోవాలన్నప్పుడు బండ మీద కట్టుకున్నాడు, అంటే ఆచరణలో పెట్టాడు. ఏదైతే విన్నాడో, ఏదైతే గ్రహించాడో దానిని ఆచరణలో పెట్టుకున్నాడు కాబట్టి తన ఇల్లు నిలుపుకున్నాడు. ఇంకొకరు ఆచరణలో పెట్టలేదు, విననైతే విన్నాడు కానీ వాటి చొప్పున చేయలేదు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఈ బుద్ధిహీనుడు ఎందుకు విఫలమయ్యాడంటే, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇరువురు కూడా 2 గృహాలను చెరొకటి నిర్మించుకున్నారు. ఈ బుద్ధిమంతుని యొక్క గృహము నిలవబడింది. ఎప్పుడు? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఈ బుద్ధిహీనుడు కూడా ఆ ఇల్లు కూడా కట్టుకున్నాడు, బుద్ధిహీనుడు కూడా. కానీ ఇక్కడ గమనిస్తే వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలపడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నోవహు కాలములో జీవించిన ఆ ప్రజల యొక్క మనస్తత్వాన్ని ఈ బుద్ధిహీనుడు కలిగి ఉంటున్నాడు. ఎందుకు అంటే, నోవహు కాలంలో కూడా దేవుడు సెలవిచ్చాడు నోవహు ద్వారా, ఇదిగో రానున్న కొద్ది దినములో ఆకాశం నుండి విస్తారమైన వర్షము కురిపించబడుతుంది, కాబట్టి మీ ఇళ్లలో ఉంటే మీరు దాచబడలేరు, బ్రతికించబడలేరు, కాబట్టి ఒక ఓడను సిద్ధపరుస్తున్నాను, ఆ ఓడలోనికి రండి అని ప్రభు సెలవిచ్చిన మాట నోవహు ద్వారా ప్రజలందరికీ కూడా ప్రకటించబడింది. ఆ ఓడ నిర్మించడానికి దాదాపుగా 125 సంవత్సరముల కాలం పట్టిందంట. ఆ కాలంలో, అంత కాలంలో కూడా ఓడ నిర్మాణం జరుగుతున్నంత కాలము కూడా వారు సెలవిస్తూనే ఉంటున్నారు, ఓడలోనికి రండి, ఓడలోనికి రండి అంటే. వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నదంటే, వర్షం పడితే చనిపోవడం ఏంటి, వర్షం పడితే మేము ఓడలోనికి రావడం ఏంటి. ఇంకొకటి ఏంటంటే, అప్పటి వరకు కూడా ఆ ప్రజలకి వర్షం అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే అప్పటి వరకు అంత అవసరం లేదు, ప్రభు సమృద్ధి అయిన వర్షం అప్పటి వరకు కురిపించలేదు. అందుకని వారు నమ్మలేదు. వర్షం పడ్డప్పుడు చూద్దాంలే, వర్షం పడినప్పుడు మన ఇల్లు మునిగిపోయేంత స్థితి వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఆ మనస్తత్వంలోనే ఉన్నారు. కాబట్టి ప్రభు అనుగ్రహించిన సమయానికి ఓడలోనికి వారు రాలేకపోయారు, కాబట్టి అందరు లయమైపోయారు. ఇక్కడ బుద్ధిహీనుడి యొక్క పరిస్థితి కూడా అదే. వానలు ఎప్పుడో వస్తాయి, వరదలు ఎప్పుడో వస్తాయి, ఎప్పుడో గాలి విసిరి కొడుతుందంట, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇల్లు కట్టాక సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు, 10, 20, 30 సంవత్సరాలు, అసలు ఆ 30 సంవత్సరాల కాలంలో కూడా వస్తుందో రాదో. అటువంటి దానికోసము ఇప్పుడు ఎందుకు ప్రయాసపడాలి, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలే. ఆ నోవహు కాలం నాటి ఆ నరుల యొక్క ఆలోచన విధానమును ఇక్కడ ఈ బుద్ధిహీనుడు కలిగి ఏమనుకున్నాడంటే, నేను ఇప్పుడు బండ మీద దానికోసము అంత ప్రయాసపడి కట్టడం ఎందుకు,
ఇసుక మీద కూడా ఉంటుందిలే, నిలబడుతుందిలే అనుకున్నాడు. అది వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాడు. కానీ ఆ సమయం రానే వచ్చింది. ఎప్పుడు వస్తుందో ఆ సమయం తెలియదు. వానలు ఎప్పుడు వస్తాయో తెలియదు, వరదలు ఎప్పుడు వస్తాయో తెలియదు, గాలి ఎప్పుడు విసిరి కొడుతుందో తెలియదు. కానీ సిద్ధపడి లేడు కాబట్టి ఆ ఇల్లు కూలిపోయిన పరిస్థితిగా ఉంటుంది. అందుకే అంటారు, వాన రాకడ తెలియదు అంటారు. వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంట. వాన ఎప్పుడు వస్తుందో తెలియదు, ప్రాణము ఎప్పుడు పోతుందో తెలియదు అంటారు. కానీ ఈ యొక్క బుద్ధిహీనుడైతే వాటి విషయమైనటువంటి జాగ్రత్త కలిగి లేడు కాబట్టి ఆయన బుద్ధిహీనుడిగా గుర్తించబడుతూ ఉంటున్నాడు. మనం అనుకోవచ్చు, ఈ గృహములు అయితే నిర్మించబడ్డాయి కదా, ఈ వానలు వరదలు ఈ గాలి విసిరి కొట్టినప్పుడు ఇవెందుకు జరగాలి, ఇవెందుకు రావాలి, అసలు ఎందుకు ఈ శ్రమలు, మానవులుగా కూడా మనం కూడా ఆలోచిస్తున్నప్పుడు ఈ శ్రమలు ఎందుకు రావాలి, ఈ కష్టాలు ఎందుకు రావాలి, ఈ శోధనలు ఎందుకు రావాలి, ఈ ఇరుకులు ఇబ్బందులు ఎందుకు రావాలి అంటే ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్లో ఒక భాగమే. అవి మన ఉదాహరణ గమనించండి, కంపెనీలో ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తారు, మనకు కావలసినటువంటి వస్తువులను తయారు చేస్తారు కంపెనీలో. అది ఏ రీతిగా, ఏ సైజులో ఉండాలి, ఏ మందంలో ఉండాలి, ఎంత గేజ్లో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, ఎంత నాణ్యత ఉండాలి. ఒక వస్తువు కంపెనీలో ప్రొడక్షన్ స్టార్ట్ చేయబడి అది తయారు చేయబడిన తర్వాత అది ఎన్నో పరీక్షల గుండా వెళితేనే తప్ప అది మార్కెట్లోనికి అమ్మడానికి అనుమతించరు. అది మొత్తము తయారైన తర్వాత చివరి ఒక స్టేజ్ ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లోనికి అది వెళ్ళాల. ఆ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లోనికి అది వెళ్ళి ఆ పరీక్ష అది పాస్ అయితేనే అది అమ్మడానికి, ప్యాకేజ్ చేసి పంపించడానికి అది ఎన్నుకొనబడుతుంది. ఒకవేళ కనుక ఆ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లో అది పాస్ కాకపోతే, అది విఫలమైందంటే దాన్ని ప్రక్కన పడేస్తారు, చెత్తబుట్టలో పడేస్తారు. అది ఎందుకు పనికిరాదు. అందుకే మనం కొన్నప్పుడు వస్తువుల మీద QC అనే స్టిక్కర్ వేయబడి ఉంటుంది. QC అంటే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయబడింది. ఈ ప్రోడక్ట్ మీద క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయబడింది అంటే ఇది మన్నికైనది, ఇది నిలిచి ఉంటున్నది అని గుర్తింపు ఇచ్చినట్టుగా. అలాగే ఈ వానలు కానీ, వరదలు కానీ, గాలి విసిరి కొట్టడం కానీ, మనం ఎదుర్కొనేటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనలో ఉంటున్నటువంటి క్వాలిటీని పరీక్షిస్తున్నాయి అవి. ఎందుకంటే తూర్పార పడితేనే రైతు 6 నెలలు కష్టపడి పంట పండించి చివరికి దాన్ని కూర్చిన తర్వాత బస్తల్లో వెత్తాలంటే దాన్ని తూర్పార పడతారు. ఎందుకంటే ఆ తూర్పార పట్టినప్పుడే గింజ ఏంటో పొట్టు ఏంటో తెలుస్తుంది. ఆ గాలికి ఎదురుగా నిలబడి ఏది నిలబడుతుందో అది గింజగా ఉంటుంది, అది పొట్టులోనికి చేర్చబడుతుంది. ఏదైతే పొట్టుగా గాలి కొట్టుకొని పోతుందో అది కాల్చివేయబడుతుంది. కాబట్టి మనము మన యొక్క క్వాలిటీ, మన యొక్క నాణ్యత, మన యొక్క దృఢత్వం పరిశీలించబడేది ఎప్పుడు అంటే ఈ పరీక్షల ద్వారానే. ఈ పరీక్షకు నిలబడినప్పుడు ఈ యొక్క బుద్ధిహీనుని యొక్క ఇల్లు నిలవలేదు. మనం గమనిస్తే పునాదులు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయి. అందుకే మనము ప్రభు కూడా మన సంఘానికి కూడా క్రైస్తవ జీవితానికి ఆత్మీయ పునాదికి కావలసిన ముఖ్యమైన 4 స్తంభముల గురించి మనకు మొదటగానే తెలిపి ఉంచున్నాడు. అట్టి రీతిగానే పునాదులు ఎంతో ప్రాముఖ్యముగా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే పునాదులు ఎందుకు ప్రాముఖ్యమైనవో కీర్తనకారుడి ద్వారా కూడా ప్రభు మన కొరకు వ్రాయించి ఉంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 11:3వ వచనం మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 11వ కీర్తన 3వ వచనంలో, పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు. చూడండి, ఇక్కడ స్పష్టంగా ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే పునాదులు పాడైపోగా
నీతిమంతులు ఏమి చేయగలరు? పునాది సరి అయినదిగా లేకపోతే, పునాదే పాడైపోతే, పునాది మీద ఎంత శ్రేష్టమైన విలువైనవైనా వెలగలిగినవైనా ఎంత నిర్మించినా కూడా ప్రయోజనం ఏమిటి? నీ పునాది సరిగా లేకపోతే, పునాదులు పాడైపోగా, పునాది అనేది సరి అయిన రీతిగా ఉండాలి. అంటే పునాది, భూమి లోపల పునాది ఎంత ప్రాముఖ్యమో, ఎంత లోతుగా వెళితే, ఎంత రాయితో గట్టిగా దృఢముగా అది నిర్మిస్తేనే ఆ భూమి పైన కట్టబడినటువంటి ఆ కట్టడము అది దృఢముగా చాలా కాలము నిలిచి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనిస్తే ప్రభు తన సంఘాన్ని కట్టుకోవడానికి కూడా పేతురుని ఏర్పాటు చేసుకున్నాడు. పునాది మొదటిగా మనం చూసేటువంటిది ప్రాముఖ్యమైనది పునాది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తన సంఘాన్ని కట్టుకోవడానికి పునాదిగా పేతురుని ఏర్పాటు చేసుకున్నాడు. మత్తయి సువార్తలోనే మనం ఆ మాటను చూడగలం. 16వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, ప్రభువు పేతురుతో ఏం సెలవిస్తున్నాడంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? పేతురుతో స్పష్టంగా తెలియచేస్తున్నాడు, నీవు పేతురు. పేతురు అనే శబ్దమునకు రాయి అని అర్థము. ఈ బండ మీద, పేతురు అను నీ మీద, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రభు తన సంఘాన్ని నిర్మించుకోవడానికి పునాదిని స్థిరమైన పునాదిగా, బండగా పేతురును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు కావాలి. ఒకప్పుడు పేతురును మనం చూసినట్లయితే పేతురు తప్పిపోయిన వాడే. పేతురు ప్రభు అంటే ఎవరో తెలియదని ముమ్మారు బొంకిన వాడే. పేతురు అలాంటి స్థితిలో నుండి దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి భవిష్యత్తులో తన ద్వారానే సంఘం కట్టబడుతుందని నిర్ణయించినాడు. కాబట్టే ప్రభువు పేతురు నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించినాడు. మరలా నేను నిలిచి ఉండుట కొరకు నేను నిన్ను నీ నిమిత్తం ప్రార్థిస్తున్నానని సెలవిచ్చి, మరలా ముమ్మారు పునరుత్థానమైన తర్వాత ముమ్మారు పేతురు తన నోటితోనే ఒప్పించి ప్రభువు పునాదిగా నిలబెట్టుకున్నాడు. ఆ రీతిగానే అపోస్తలులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత 40 రోజుల వరకు వారికి కనబడి, 40 రోజుల తర్వాత ప్రభు ఆరోహణమైన తర్వాత మేడ మీద 120 మంది కలిసి ప్రార్థనలో పరిశుద్ధాత్మని కొరకు వారు కనిపెట్టుకున్నప్పుడు, పెంతెకోస్తు పండగ దినము నాడు పరిశుద్ధాత్మ వారి మీద రాలినప్పుడు వారు శక్తి కలిగిన వారైంచున్నారు. గడిచిన వారము పెంతెకోస్తు దినమే, అనగా సంఘము ఉద్భవించిన దినము. పోయిన వారము ఈస్టర్ తర్వాత 50వ రోజు, పెంతెకోస్తు అనగా 50వ దినము. ఈస్టర్ తర్వాత ప్రభు పునరుత్థానమైన తర్వాత 50వ రోజు, పోయిన ఆదివారం నాడే పెంతెకోస్తు దినముగా గుర్తించి దేవుణ్ణి ఆరాధించినటువంటి దినము. అట్టి రీతిగా పేతురును ప్రభువు ఒక పునాదిగా నిలబెట్టుకున్నాడు. ఆ పెంతెకోస్తు పండుగ దినం నాడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై భాషలు మాట్లాడుతూ అక్కడికి వచ్చినటువంటి జనసమూహములకు ధైర్యంతో నిలబడి వాక్యము ప్రకటించినప్పుడు ఆ దినముననే 3000 మంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తమ స్వంత రక్షకుడిగా అంగీకరించి నీటి ద్వారా బాప్తిస్మం పొందుకొని సంఘముగా కట్టబడి ఉంచున్నారు. చూడండి, పేతురు చేసిన ఒక్క ప్రసంగము, ఒకప్పుడు పారిపోయిన స్థితిలో ఉన్నటువంటి పేతురు ప్రభు బండగా నిలిపినప్పుడు పేతురు మీదనే సంఘాన్ని కట్టుకుంటానన్నటువంటి ఆ యొక్క మాటను
పెంతెకోస్తు దినం నాడు ప్రభువు నెరవేర్చినాడు. ఆ దినమున కట్టబడిన ఆ సంఘం 3000 మందితో ఒకే దినమున ఒక్క ప్రసంగం ద్వారా 3000 మందితో కట్టబడినటువంటి ఆ ఆదిమ సంఘమే ఎంత బలమైన పునాదిని ప్రభు వేశాడంటే చూడండి. పేతురును ఏర్పాటు చేసుకొని, ఒకప్పుడు సాతాను చేత శోధింపబడిన వాడు పేతురు. ఒకప్పుడు సాతాను పేతురులో ప్రవేశించి, ప్రభువా నీకు మరణం దూరమగును గాక, నీకు దూరమగును గాక, నువ్వు మాతోనే ఉండాలి, నువ్వు మరణానికి వెళ్ళకూడదని సాతాను పేతురులో నుండి శోధించినప్పుడు ప్రభు గద్దిస్తాడు, సాతానా నువ్వు వెనకకు పొమ్మని. అలాంటి పేతురునే ప్రభు నిలబెట్టుకొని మరల ఒక బలమైన సంఘముగా ఆయన వాడుకొని ఉంచున్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఆ సంఘములోనే నీవు నేను మనమందరము సార్వత్రిక సంఘముగా కొనసాగింపబడుచున్నాము. గడిచిన వారము ప్రపంచవ్యాప్తంగా కూడా పెంతెకోస్తు దినముగా గుర్తించబడింది. సార్వత్రిక సంఘము పుట్టిన దినం అది. ఎవరి మీద అంటే పేతురు మీద. పేతురు అనే బండ మీద ప్రభు కట్టుకున్న ఆ సంఘములోనే నీవు నేను మనము కొనసాగించబడుతుంటున్నాం. మన యొక్క పునాది ఎంత బలమైనదిగా ప్రభు మన కోసం వేసినాడో చూడండి. తర్వాత రెండో విషయంగా మనం గమనిస్తే పునాది ఎంత ప్రాముఖ్యమైనదో మనము తెలుసుకొని ఉంటున్నాము. తర్వాత ఈ పునాదికి ఆధారం ఏమిటి, పునాదికి ఉన్న ఆధారం ఏంటో మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి లేఖ 10వ అధ్యాయము 4వ వచనమును మనం గమనించుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనమును మనం గమనించినట్లయితే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చూడండి, మన పునాదికి ఆధారము క్రీస్తే. వారందరూ కూడా మోషే కాలంలో జరిగిన దాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందరిని కూడా 2వ వచనంలో అందరిని కూడా మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందారంట. అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. పరలోకం నుండి ప్రభు కురిపించిన మన్నాను, ఆత్మ సంబంధమైన ఆహారమును వారు భుజించారు. అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. మన పునాదికి ఆధారము, మన పునాదికి మూలరాయి మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు మీదనే కట్టబడితేనే మన యొక్క గృహము, మన యొక్క నిర్మాణము స్థిరముగా ఉంటుంది. ఇక్కడ గమనించండి, తేడా గమనించండి. ఇక్కడ చదవబడినటువంటి మాటలో మనం తేడా గమనిస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఇశ్రాయేలీయులు బండను వెంబడించలేదు. ఇక్కడ తేడా గమనించండి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ అంటే ఇశ్రాయేలీయులను బండ వెంబడించింది. మనం జాగ్రత్తగా గమనించాలి. బండ వెంబడి ఇశ్రాయేలీయులు వెళ్ళలేదు. ఇశ్రాయేలీయుల వెంబడే ఆ బండ వెంబడించింది. నేటి కాలంలో చూస్తే చూడండి, బండల వెనకాల జనాలు పరిగెడుతున్నారు, రాళ్ళ వెనకాల జనాలు పరిగెడుతున్నారు. కానీ అది కాదు, జీవం లేని రాయి. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన బండ క్రీస్తు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను వెంబడించినాడు. మనం ఇంతవరకు అనుకుంటాం కదా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో 40 సంవత్సరముల వరకు కూడా కష్టపడ్డారు, శ్రమపడ్డారు, ఆహారానికి నీళ్ళకి వారు ఎంతో ప్రయాసపడ్డారు అనుకున్నాం. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కేవలము ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు 40 సంవత్సరములు అరణ్యంలో తిరిగింది.
వారితో పాటు జీవము కలిగిన దేవుడు కూడా 40 సంవత్సరములు వారితో ప్రయాణం చేయవలసి వచ్చింది. ఎందుకొరకు? మరి ప్రభువుకి ఏమవసరం? 40 సంవత్సరములు వారితో కలిసి పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను వారికి ఆహారం ఇస్తూ, వారికి మాంసం ఇస్తూ, వారికి సమృద్ధి అనే నీరుని ఇవ్వడానికి వారు వెంట తిరిగాడు. ఆ తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ అంటే మనకు జ్ఞాపకం అంటే ఒక వాటర్ ట్యాంకే వారి వెంబడి తిరుగుతున్నది. మనమైతే ఏం చేస్తాం? వాటర్ ట్యాంక్ ఎక్కడుంటే మనం అక్కడికి వెళ్తాం, మన నీళ్ళు అవసరం ఉంటే. కానీ వారు అరణ్యంలో ఉన్నారు. వారి కొరకు అక్కడ వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేయబడలేదు. కాబట్టి ప్రభువే వారి యొక్క దాహం తీర్చడానికి వారిని వెంబడించాడు. 40 సంవత్సరములు, ఒక్క దినము కాదు, ఒక్క సంవత్సరం కాదు, 40 సంవత్సరముల పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభం. ఎవరు చేసిన దానికి? ఆ 10 మంది వేగుల వారు చేసినటువంటి పొరపాటుకు, ఆ 10 మంది వేగుల వారు ఇచ్చిన తప్పుడు రిపోర్టును బట్టి ఇశ్రాయేలు సమాజం అంతా దేవుని మీద తిరుగుబాటు చేస్తే శిక్ష కేవలం ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, 40 సంవత్సరములు. ప్రభువు కూడా ఆ శిక్షలో పాలిభాగస్తుడుగా వారి కొరకు 40 సంవత్సరములు వారిని కనిపెట్టుకుంటూ తిరగవలసి వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, నీతోనూ నాతోనూ మనందరితోనూ కూడా ప్రభు ఉంచున్నాడని మనం గమనించాలి. ఏ రీతిగానైతే ఆ బండ ఇశ్రాయేలు ప్రజలను వెంబడించి వారి దాహమును తీర్చిందో, అట్టి రీతిగా ప్రభు మనతో ఉన్నాడని మనము గుర్తించాలి. ఈ మధ్యలో మనం చూస్తున్నాం, పోయిన వారం 10 రోజులలో వాట్సాప్లో చాలా వైరల్ అవుతుంది. ఏంటి అంటే, ఒక చిన్న పిల్లవాడి స్టోరీ. ఒక బాలుణ్ణి తల్లిదండ్రులు వచ్చి ట్రైన్ ఎక్కించి వారి అమ్మమ్మోళ్ళూరికి పంపించారని, ఆ ట్రైన్లో వెళ్ళాక జర్నీ చేస్తుండగా ఆ బాలుడికి చాలా భయం కలిగిందని, భయం కలిగినప్పుడు వాళ్ళ తండ్రి ఒక చిట్టి రాసిచ్చి, నీకు ఎప్పుడైనా భయం అయితే ఈ చీటి తీసి చదువుకోమంటే, ఆ బాలుడు భయపడినప్పుడు ఆ జేబులో ఉన్నటువంటి ఆ చీటి తీసి చదివినప్పుడు ఎంతో నెమ్మది, ధైర్యం వచ్చిందట. ఏమని ఉందంట ఆ చీటిలో? ఆ తండ్రి రాసిన మాట ఏంటంటే, నేను నీతో పాటు ఇదే ట్రైన్లో ప్రక్క కోచ్లో ఉన్నాను అని తండ్రి రాశాడంట. ఆ మాట విన్నప్పుడు ఈ బాలుడికి ధైర్యం వచ్చింది, నెమ్మది, సమాధానం. ఎందుకు? నా తండ్రి నాతో ప్రక్క కోచ్లో ఉన్నాడు అని. ఈ స్టోరీ వాట్సాప్లో చాలా వైరల్ అవుతుంది. చాలామంది చాలా లైక్ చేస్తుంటారు, మంచిదని అభినందిస్తున్నారు, బాగుందని అంటున్నారు. నిజానికి ఆ తండ్రి ఆ ట్రైన్లో ఆ కోచ్లో ఉన్నాడో లేడో తెలియదు. కానీ కుమారునికి ధైర్యం ఇవ్వడానికి ఆ మాట రాసి ఇచ్చాడు ఆ చిట్టిలో. నువ్వు ఒంటరివి కాదు, నేను నీతో కూడా ట్రైన్లో ప్రక్క కోచ్లో ఉన్నాను. ఆ మాట ఆ కుమారునికి ధైర్యం కలిగి అంత సంతోషపడుతుంటే జనాలకి, మరి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పరలోకమును విడిచి నరావతారిగా జన్మించి మానవుల వలె జీవించి మన కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను, మీకు శ్రమలు కలుగుతాయి, అయినా మీరు భయపడకండి, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, లోకమును జయించిన వాడు నేను మీలో ఉన్నానని ప్రభు చెబితే ఇది మాత్రం మనకు ధైర్యం కలిగించదు. దీన్ని మాత్రం మనం నమ్మము. ఈ స్టోరీలకైతే బాగా కనెక్ట్ అయిపోతాం, త్వరగానే కనెక్ట్ అయిపోతాం, లైక్ల మీద లైక్లు ఇస్తాం, ఆమెనంటాం, కామెంట్ చేస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథము, శక్తి కలిగినటువంటి జీవవాక్యములు ప్రభు ఎన్నిసార్లు గారు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, మీ హృదయమును కలవరపడనీయకుడి, నేను మీతో కూడా సదాకాలం మీతో కూడా ఉన్నానని సెలవిచ్చిన ప్రభువును మాత్రము గుర్తించలేని స్థితిలో నేటి మానవుల పరిస్థితి ఉంటున్నది. ఆ బాలుడి స్టోరీ అయితే మన కనెక్ట్ అవుతుంది. కానీ జీవము కలిగిన దేవుడు, నిన్ను సృజించిన వాడు, తనకంటే కొంచెం తక్కువనిగా నిన్ను నిర్మించిన వాడు. స్తుతి కీర్తనలో చూసే మనం, దేవుని కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, వానికి మహిమ కిరీటములను ధరింపచేసి ఉన్నావు, నీవు చేసిన సృష్టి అంతటి మీద అధికారమునిచ్చి ఉన్నావు. ఇన్ని చేసినటువంటి దేవుడు నీతో కూడా ఉన్నాడంటే మాత్రం నీకు ధైర్యం కలిగించబడదు. కాబట్టి ఇక్కడ గమనిస్తే, మనల్ని వెంబడించినటువంటి
ఆత్మ సంబంధమైన బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆనాడు మన పితరులను వెంబడించిన బండ నేడు మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ బండ పునరుత్థానుడైనటువంటి ఆ క్రీస్తే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు కూడా అని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే ప్రభు ఇక్కడ వీరిని బట్టి యెషయా రాసిన ప్రవచనాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో గమనిస్తే యెషయా ప్రవక్త ద్వారా తెలుపబడిన ప్రవచనాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. చూడండి, ప్రభు స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు. ఆ కాలంలో వారికి ఉపమానములు బోధించిన తర్వాత కూడా ఏమనేవాడంటే చివరికి చెవులు గలవాడు వినుగాక, వినుటకు చెవులు గలవాడు వినుగాక, మీరు ఎలాగ వినుచున్నారో చూసుకొనుడి అని సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే వారి యొక్క స్థితి ఎలాగున్నదంటే వారు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని ఆయన వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినదంట, వారి చెవులు వినుటకు మందములైనవంట, వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు. అందుకే ప్రభు సెలవిచ్చేది, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బుద్ధిమంతుని పోలి ఉండును అంటున్నాడు. ఎందుకంటే బుద్ధిమంతుడు చూస్తున్నాడు, వింటున్నాడు, గ్రహిస్తుంటున్నాడు, సాధువైన హృదయమును కలిగిన వాడుగా ఉంటున్నాడు, వినుటకు ఆసక్తిని కలిగిన వాడుగా ఉంటున్నాడు, వినుటకు చెవులు మందపరుచుకోకుండా చూడడానికి కన్నులు తెరుచుకొనబడినట్లుగా ఆసక్తిని కలిగి ఉంటున్నాడు. అందుకే వాడు బుద్ధిమంతుడై ఉంటున్నాడని సెలవిస్తున్నాడు. వారి యొక్క పరిస్థితి ఎలాగుంటున్నదంటే ప్రభు చెప్పిన మాటలు వింటున్నావు, గ్రహిస్తున్నావు, కానీ నీ మనస్సును ప్రభు మీద నిలుపుచున్నావా, లోకం మీద నిలుపుచుంటున్నావా? ఎటువైపు నీవు చూస్తుంటున్నావు? నువ్వు ఎవరి మీద ఆధారపడుచున్నావు? నీకు రక్షణను అనుగ్రహించిన క్రీస్తు మీద నీవు కట్టబడుచు ఉంటున్నావా, లేదంటే లోకానుసారుల మాటల చొప్పున జరిగిస్తూ ఉంటున్నావా? ఎలాగంటే మన తెలుగు ప్రజల గురించి ఒక సామెత ఉంది, ఒక నానుడి ఉంది. ఏంటంటే ఆంధ్రులు ఆరంభ శూరులంట. ఆంధ్రులు ఆరంభ శూరులంట అంటే ఆరంభించడానికి శూరత్వంను ప్రదర్శిస్తారంట. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేను ఇలాగ చేస్తాను, నేను అలాగ చేస్తాను, ఎన్ని చెబుతారంటే కళ్ళ ముందే మొత్తం కట్టేస్తారు. పునాది ఏముండదు, కళ్ళ ముందు మాత్రము పెద్ద 10 అంతస్తుల మేడ కట్టేస్తారు, అసలు పునాదే ఉండదు. ఆంధ్రులు అందుకే ఆరంభ శూరులు అంట. ప్రారంభిస్తారు తప్ప దాన్ని తుదమట్టుకు కొనసాగించారంట. అలా కాదు, ఆయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు కావాలి. అది ఆయనే మనకు ఆధారముగా ఉండాలి, క్రీస్తే మనకు ఆధారముగా ఉండాలి. మూడవదిగా చూస్తే చెక్కబడుట. మొదటగా
పునాదిని చూసాము, పునాది యొక్క ప్రాముఖ్యతను చూసాము. రెండవదిగా ఆ పునాదికి ఆధారము ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉంటున్నాడని చూసాము. మూడవదిగా చెక్కబడుట అనగా కట్టబడుట, నిర్మించబడుట. చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి 2 వచనంలో మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి. చూడండి, ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ నా మాట వినమని ఏమంటున్నాడంటే, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన షారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అనగా విస్తారమైన జనముగా నేను చేసి తిని అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ గమనించండి, చెక్కబడుట, కట్టబడుట, నిర్మించబడుట. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ దినమున మనం బుద్ధిమంతులుగా ఉండాలి అంటే, బుద్ధిమంతులుగా ఉన్నామంటే మనం ఏ రకంగా చెక్కబడ్డాం, ఏ బండ నుండి చెక్కబడ్డాం, మన యొక్క బండకు ఉన్నటువంటి బ్రాండ్ నేమ్ ఏంటి. ఇవాళ రేపు అంతా బ్రాండ్ నేమ్ తోటే నడుస్తుంది. ఆ బ్రాండ్ నేమ్ ఉంటే చాలు. అంటే ఆ బ్రాండ్ ఉంది, ఆ నేమ్ ఉంది అంటే క్వాలిటీ ఉంటుందని అర్థం. ఒక్కొక్కసారి ఎలా కూడా వస్తున్నాయి అంటే డూప్లికేట్, చైనా మాల్ అంటారు కదా, పైకేమో మంచి బ్రాండ్ పేరు చెప్తాడు, చైనా బజార్లో దొరికిందంటే దాని క్వాలిటీయే ఉండదు. అక్కడ పేరున్నంత మాత్రాన్ని సరిపోదు. ఇక్కడ మనకేంటంటే ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, ఏ గుంట నుండి మీరు త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. అనగా మనం చెక్కబడిన బండ, మనము తీయబడిన గుంట ఎవరు అంటే, బ్రాండ్ నేమ్ ఏంటంటే అబ్రహాము. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అనేటువంటి ఆ బ్రాండ్ నేమ్ మీద, ఆ బండ మీదనే చెక్కబడుతున్నాము, చెక్కబడ్డాము. ఎందుకనంటే బండ క్రీస్తే, ఆ క్రీస్తు మీదనే కూడా కట్టబడిన వాడు అబ్రహాము. అందుకే అంటున్నాడు, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచితిని. ఒంటరి వాడిగా సమస్తమును విడిచిపెట్టి రమ్మన్నప్పుడు వచ్చాడు, తాను వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాడు, చెయ్యమన్నది చేశాడు, నా మాట చొప్పున విని దాని ప్రకారముగా పాటించబడినటువంటి అబ్రహాము అనే బండ మీద మీరు చెక్కబడి ఉంటున్నారు అంటున్నాడు. ఇక్కడ గమనిస్తే ఒక బండ శిల్పముగా మార్చబడాలి, ఒక రూపముగా అది తీర్చబడాలి అంటే ఆ బండ చేయవలసిన పని ఏమిటి? అది చేయాల్సింది ఏం లేదు, ఒకటే, తన్ను తాను శిల్పికి ఎవరైతే తను చెక్కుచున్నారో తనకు తాను పూర్తిగా సమర్పించుకోవడమే అది చేయవలసిన పని. అది చేసేది ఏమి లేదు, కేవలం ఏంటంటే ఆ శిల్పికి తన్ను తాను సమర్పించుకోవడం, తనకు ఏది కూడా ఆటంకం చెప్పకపోవడము, తను చేసేదానికి దేనికి అభ్యంతరం చెప్పకపోవడమే ఆ బండ, ఆ శిల చేయవలసినటువంటి పని. ఆ పని గనక ఆ శిల చేస్తే, ఆ బండ చేస్తే, శిల్పి ఆ బండకు ఒక మంచి రూపమును తీసుకొని రాగలుగుతాడు. మాటి మాటికి బండ గనక శిల్పితో మాట్లాడి, నువ్వు నన్ను ఇలా చెక్కకు, నాకు ఈ కొలతలు నాకు సరిపోవు, నాకు ఇలా ఉంటే బాగలేదు, నన్ను ఈ రూపంలో చేయకు, నాకు ఇక్కడ ఇలాగ పెట్టు, నాకు అక్కడ అలాగ పెట్టు అని చెప్తే ఆ శిల్పికి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే ఆ శిల ఎంతకాలము కాముగా ఉంటే,
తనలో రూపము ఏర్పడినంత వరకు కూడా అది కాముగా ఉంటేనే ఆ శిల్పి ఆ శిలకు ఒక రూపము తీసుకొని రాగలుగుతాడు. మనము కూడా చెక్కబడ్డామంటే అబ్రహాము కూడా ఆ రీతిగానే చెక్కబడ్డాడు. ఆయన 75 సంవత్సరముల వయసులో దేవుని ద్వారా పిలువబడితే అతడు తండ్రిగా మార్చబడడానికి, అతని యొక్క వాగ్దానము, దేవుడు చేసిన వాగ్దాన సంతానం పొందుకోవడానికి 25 సంవత్సరములు చెక్కబడి ఉంచున్నాడు. 75 సంవత్సరముల వయసులో పిలువబడిన అబ్రహాము 100 సంవత్సరముల వయసులో వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నాడు. అంటే అతడు చెక్కబడడానికి పట్టిన సమయము, తండ్రి అయిన దేవుని ద్వారా అతడు చెక్కబడడానికి పట్టిన సమయం 25 సంవత్సరముల వరకు కూడా తన్ను తాను పూర్తిగా సమర్పించుకున్నట్టుగా మనము లేఖనముల ద్వారా గ్రహించగలుగుతున్నాం. మరి మనం ఎంతకాలము ప్రభువుకు చెక్కబడడానికి మనల్ని మనం సమర్పించుకుంటున్నాం? ప్రభువుకు మనము ఒక విజ్ఞాపన పెడతాం, ఒక రిక్వెస్ట్ పెడతాం. తెల్లారే ప్రభువా ఏమైంది ప్రభువా, నా రిజల్ట్ ఏమైంది ప్రభువా అంటాం. అంటే మనం ఇవాళ విత్తనం పెట్టగానే తెల్లారికి ఏం కావాలా? ఆ విత్తనం మొలకెత్తాలా, అది పెరిగి పెద్దది కావాలా, వృక్షం కావాలా, కాయలు కాయాలా, ఆ కాయలు పళ్ళు కావాలా, తినడానికి మనం కోసుకోవాలా. అంటే ఎంత సమయంలో? ఇవాళ పెడితే రేపు కావాలా? అది సాధ్యమేనా? అది సృష్టికే విరుద్ధమైనది. మనం కూడా ఎలాగ అయిపోతున్నామంటే మనం ఇవాళ ప్రార్థిస్తాం, ఇవాళ అడుగుతాం, ప్రభువా ఏమైంది ప్రభువా, మరలా ఇంకేమంటామంటే నీకు అసాధ్యమైనది ఏముంది ప్రభువా, నీకు సమస్తమును సాధ్యమే కదా ప్రభువా, ఒక్క క్షణంలోనే ఒక్క మాటలోనే సమస్తమును సృష్టి చేసావు కదా ప్రభువా, మరి ఇదెందుకు జరగట్లేదు ప్రభువా? మరి అలాగనుకుంటే అందుకే ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చెక్కబడినటువంటి ఆ బండను జ్ఞాపకం చేసుకునడి, అబ్రహామును జ్ఞాపకము చేసుకునడి, మిమ్మల్ని కనిన షారాను గురించి ఆలోచించండి. వారు ఏ రీతిగా దేవునికి సమర్పించుకున్నారు, దేవుని మాటలు విన్నారు, దేవుని మాటలు చొప్పున జరిగించినారు, వారిని గురించి మీరు ఆలోచించండి. వారి గురించి ఆలోచిస్తే మీకు సమాధానం దొరుకుతుంది. మీరు చెక్కబడిన బండ అబ్రహాం అనేటువంటి విశ్వాసం అనే బండ మీద మీరు చెక్కబడినారు. మీరు త్రవ్వబడిన గుంట, ఆ పాపపు గుంటలో నుండి మీరు బయటికి తీయబడి మిమ్మల్ని కనినటువంటి ఆ శార, ఆమెను గురించి ఆలోచించమంటాడు. ఎందుకంటే వారు దేవుని మాట విన్నారు, లోబడ్డారు, పాటించారు, దానికి తగినటువంటి ప్రతిఫలమును వారు పొందుకున్నారు. కాబట్టి ఈనాడు వారు విశ్వాసులకు తల్లిదండ్రులుగా గుర్తించబడినారు. వారిలో నుండి మనం ఆ విశ్వాసమును మనము మాదిరిగా తీసుకోవాలని ప్రభు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనము బండ మీద చెక్కబడితే, విశ్వాసం అనే బండ మీద చెక్కబడి క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడితే మనం ఎంతటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటామంటే చూడండి, కీర్తనల గ్రంథము 48వ వచనంలో రాయబడిన మాట, బండ మీద చెక్కబడిన వారు, బండ మీద కట్టబడిన వారు ఎలాగుంటారంటే మనం ఏ రీతిగా ఈ బండ ఏ రీతిగా తన్ను తాను సమర్పించిందో, శిల్పికి ఎలా ఈ శిల సమర్పించుకుందో చూడండి. ఆ మాట ఇక్కడ రాయబడింది కీర్తనలో 48వ వచనంలో గమనిస్తే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. మనం ఎలాగో దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి అంటే అది మనకు సంతోషకరమైనదిగా ఉండాలి. అబ్రహాము చేసిన దానిని ఇక్కడ కీర్తనకారుడు కూడా తెలియచేస్తున్నాడు. ఏ రీతిగానైతే అబ్రహాము దేవా నీ చిత్తము నా పక్షముగా నెరవేర్చుమని ఆయన ప్రార్థించాడో, అట్టి రీతిగానే మనము కూడా నీ చిత్తము నా పక్షముగా నెరవేర్చు ప్రభువా, అది నాకు సంతోషమని దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. మన చిత్త ప్రకారముగా, మన ఆలోచన ప్రకారంగా కడితే, మన ఇష్టానుసారంగా వెళితే అది ఎలాగుంటుందంటే
కొద్ది కాలానికి అది కూలిపోతుంది. అందుకే కీర్తనకారుడు రాస్తుంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు రాత్రంతయు మేలుకొని ఎండుట వ్యర్థమే అంటున్నాడు. అంటే మన చిత్తానుసారంగా మనము కట్టుకుంటే అది యెహోవా ఇల్లు కట్టించింది కాదు, అది మన చిత్తానుసారంగా మనం కట్టించుకుంటే మన ప్రయాస వ్యర్థం అవుతుందంట. అందుకే అంటున్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నాయి, అంటే నీ మాటలు నా ఆంతర్యంలో ఉన్నాయి, నా హృదయంలో ఉన్నాయి. నీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషము. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా ఇది నీ చిత్తం అయితే, నాకు మేలుకరమైనదని నీవు భావిస్తే, నాకు ఆశీర్వాదకరమైనదని నీవు గుర్తిస్తే, ఎందుకంటే మన భవిష్యత్తు ఏంటో మన ప్రభువుకు తెలుసు. మనం భవిష్యత్తులో ఏ స్థితిలో ఉంటే దేవునికి మహిమ ఆయనకు తెలుసు. కాబట్టి నీ చిత్తం అయితే ప్రభువా నాకు జరిగించు. ఒకవేళ నీ చిత్తం కాకపోతే ప్రభువా దాన్ని దూరపరచు అనేది మన ప్రార్థన విధానం అయి ఉండాలి. ఆయన చిత్తం నెరవేర్చడమే మనకు సంతోషం. ఒకవేళ ఆయన చిత్తానికి మనం వ్యతిరేకంగా వెళితే ఏమైపోతామంటే, ఎక్కడుంటాం మన పరిస్థితి? సముద్రములో చేప కడుపులో ఉన్నటువంటి యోనా పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. ఆయన చిత్తమేమో నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించమనేది దేవుని చిత్తం, కానీ అది ఆయనకి ఇష్టం లేదు. నినివేకి వెళ్ళడానికి బదులుగా తర్షీషు వెళ్తున్నాడు. అందుకని ఎక్కడికి నడిపించబడ్డాడంటే చివరికి ఆయన గమ్యస్థానం ఎక్కడికి ఏంటంటే సముద్రంలో చేప కడుపులోనికి వెళ్ళి అప్పుడు మొరపెట్టుకుంటున్నాడు, ప్రభువా నీ చిత్తం నేను నెరవేరుస్తాను, నీ కొరకు నేను ఒప్పందం చేసుకున్న మొక్కులు కూడా నేను చెల్లిస్తాను, నేను మాట తప్పాను, నీ సన్నిధిలో ఒప్పుకునే కూడా చెల్లించలేకపోయానని అప్పుడు పశ్చాత్తాపపడి 3 దినములు యోనా చేప గర్భంలో నుండి ప్రార్థన చేస్తే దేవుడు మరలా తన చిత్తానుసారముగా నినివేకు నడిపించుకున్నప్పుడు నినివే పట్టణం అంతా కూడా ప్రభు కొరకు రక్షింపబడింది. ఆయన చిత్తం నెరవేర్చడంలో ఉన్న సంతోషము మన చిత్తమును నెరవేర్చడంలో మనం పొందుకొనలేము. ఒకవేళ పొందుకోవడానికి ప్రయాసపడవచ్చు, కానీ తాత్కాలికమే, అది శాశ్వతమైనది కాదు. దేవుని చిత్తము నెరవేర్స్తేనే మనకు సంతోషముగా ఉంటుంది. కాబట్టి అందుకే ఆయన చిత్తానుసారంగా నెరవేర్చి ఆయన చిత్తానుసారంగా కట్టబడిన వారి స్థితి ఎలాగుంటుందంటే, ఇదే కీర్తనలో చూడండి 2వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. ఏ గుంటలో నుండి? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. చూడండి, మీరు ఏ గుంటలో నుండి త్రవబడితిరో ఆలోచించండి అని ప్రభు ఏ రీతిగా ప్రవచనం సెలవిచ్చాడంటే ఇక్కడ కీర్తనకారుడి ద్వారా సమాధానం ఇస్తున్నాడు. ఏ గుంటలో నుండి అంటే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. చూడండి, ప్రభు చిత్తానికి సమర్పించుకుంటే ఆయన నిన్ను ఊబిలో నుండి, గుంటలో నుండి పైకి లేవనెత్తి నీ పాదములను బండ మీద నిలిపి నీ అడుగులను స్థిరపరచువాడుగా ఉంచున్నాడు. మన పాదములు బండ మీద నిలిపినప్పుడు, మన అడుగులు స్థిరపరచబడినప్పుడు మనం ఆశీర్వాదకరంగా మనం ముందుకు వెళదాం. అందుకనే పేతురు కూడా చూడండి, ప్రభు మీద ఆనుకున్నంతసేపు ఆ నీళ్ళ మీద నడవగలిగినాడు, సముద్రము మీద నీళ్ళ మీద నడవగలిగినాడు. నీరంతా కూడా ఏమైపోయింది? గడ్డ కట్టిపోయింది, రాయి లాంటి స్వభావం వచ్చేసింది. మంచుగడ్డ అంటాము, రాయిలాగా. అది నీరు గడ్డ కట్టిపోయినప్పుడు దాని మీద నడవగలిగినాడు. ఆయన పాదములు స్థిరపరచబడ్డాయి. కానీ ఎప్పుడైతే గాలిని చూచి భయపడ్డాడో మునిగిపోసాగుతూ ఉంటున్నాడు. అంటే
ఆయన మీద ఆధారపడకపోతే, మన దృష్టి ఆయన మీద నిలపకపోతే, మన దృష్టి ఆయన మీద నుంచి మరల్చి లోకం వైపు చూస్తే మనం మునిగిపోయే స్థితిలోనికే వెళుతాము. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. మన అడుగులను ఆయన స్థిరపరచువాడు, మన పాదములను బండ మీద నిలబెట్టుకొని నడిపించేవాడు. ఇంకా మనకి ఎలాంటి ఆశీర్వాదకరంగా మనం నిలబెడతాడంటే చూడండి, యోబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనంలో గమనిస్తే, బండ మీద చెక్కబడితే బండ మీద కట్టబడిన వారి యొక్క ఆశీర్వాదం ఎలాగుంటుందంటే, యోబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనము, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెనో, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. చూడండి, బండ మీద కట్టబడిన వారు, చెక్కబడిన వారి యొక్క జీవితం ఎలాగుంటుందంటే, వారు పెట్టిన అడిగెల్లా ఎక్కడ పడిందంట? బురదలో పడలేదు, మట్టిలో పడలేదు, నేతిలో పడిందంట. నేతిలో పడిందంట. అంటే చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి భాగ్యమును, ధన్యతను ప్రభు ఇస్తున్నాడంటే, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఇక్కడ గమనిస్తే బండ నుండి తన నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అంటే నూనె, ఇక్కడ నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము, నూనె సంతోషానికి సాదృశ్యము, నూనె ఆరోగ్యానికి సాదృశ్యము, నూనె అభిషేకానికి సాదృశ్యము, నూనె ఐశ్వర్యానికి సాదృశ్యము. ఇవన్నీ కూడా ఎక్కడ నుండి సమృద్ధిగా పారుతాయంటే ప్రవాహముగా పారినంటే ఎక్కడ నుండి? బండ నుండి, క్రీస్తులో నుండి సమృద్ధి అయినటువంటి జీవము, సమృద్ధి అయిన ఆశీర్వాదము, సమృద్ధి అయిన అభిషేకము, సమృద్ధి అయిన ఐశ్వర్యం. అందుకే అంటాడు, మీరు ధనవంతులగుట కొరకే ఆయన మన నిమిత్తము దరిద్రునిగా మారినాడు, మీకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. అంటే బండ నుండి నూనె ప్రవాహముగా నీ నిమిత్తము పారు చేయడానికి ఇష్టపడుచున్న ప్రభు. ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలుకు బండ నుండి నీటిని సమృద్ధిగా అనుగ్రహించిన వాడు. ఆనాడు చూడండి, విధవరాలకి ఎలీషా శిష్యుని యొక్క భార్య అప్పుల వారు వచ్చి 2 కుమారులను దాసులుగా చెరపట్టుకొని పోవడానికి వచ్చినప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే ప్రవక్త అడుగుతాడు, అమ్మా నీ దగ్గర ఏముంది అంటే, అయ్యా నా ఇంటిలో ఏమీ లేదు, ఒక చిన్న కుండలో నూనె ఉంది అని సెలవిస్తుంటుంది. అట్టి రీతిగానే ఆ నూనెను చూడండి, ప్రవక్త యొక్క మాట నమ్మి ఆమె ఇరుగు పొరుగు వారి దగ్గరికి పిల్లలు వెళ్ళి ఖాళీ పాత్రలను తీసుకుని వచ్చినప్పుడు ఆ కుండలో నుండి ప్రవాహముగా నూనె పారింది. అది యోబు కూడా అదే అంటున్నాడు, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఆనాడు విధవరాలి పక్షముగా దేవుడు కార్యం జరిగించి ఆ కుండలో ఉన్నటువంటి నూనెను ప్రవాహముగా సమృద్ధిగా వారికి అనుగ్రహించినాడు. మరి ఈనాడు నీకు నాకు మనందరికి కూడా ఎందుకు అనుగ్రహింపబడట్లేదు? ఎందుకు అనుగ్రహించబడకపోతున్నాము? ఎందుకు దూరముగా ఉంటున్నామంటే ఆయన మాటలు విని వాటి చొప్పున చేయని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి ఆనాడు అబ్రహాము శారాలైతే ఆయన మాటలు విన్నారు, వాటి చొప్పున జరిగించారు. యోబు ఆయన మాట విన్నాడు, ఆయన చొప్పున జరిగించాడు. ఆ విధవరాలు ప్రవక్త యొక్క మాట విన్నది, ఆ చొప్పున జరిగించింది. సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యమును పొందుకొని, అప్పుల నుండి విడుదల పొందుకొని, తన కుమారులకు కూడా స్వేచ్ఛను, స్వాతంత్రమును, వారసత్వమును పొందుకొని ఉంటున్నది. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనము ఏ రీతిగా చెక్కబడుతూ ఉంటున్నాం, ఏ రీతిగా మనము దేవునిలో జీవిస్తున్నామో గుర్తించుకొనవలసిన వారమైంటున్నాం. 4వదిగా చూస్తే ఆయన మాట చొప్పున చేయని వాడి యొక్క పరిస్థితి. మొదటిగా పునాది యొక్క ప్రాముఖ్యతను గుర్తించాము. తర్వాత 2వదిగా పునాదికి ఉన్న ఆధారం క్రీస్తు అని చూసాము.
మూడవదిగా మనం ఏ బండ మీద చెక్కబడ్డామో తెలుసుకున్నాము. చివరిగా నాలుగవదిగా ఆయన మాట చొప్పున చేయని వాడి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలోనే మనం చూడగలము. ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో 7వ అధ్యాయము 26-27 వచనంలో మనం గమనిస్తే అక్కడ ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటనగా, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలపడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ గమనించండి, బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిహీనుడు కూడా ఇంటిలో నివసిస్తున్నాడు, బుద్ధిహీనుడు కూడా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ ఒకానొక సమయంలో, చెప్పబడని సమయంలో, అనుకొనని సమయంలో ఒక విపత్తు ఏర్పడింది. వానలు కురిశాయి, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడిపోయింది. దాని పాటు గొప్పదిగా ప్రభు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణ గమనించండి, నేటి మనం జీవిస్తున్నటువంటి ఈ కాల పరిస్థితి ఏంటంటే గాలి విసిరి కొట్టిన పరిస్థితి. ఎందుకంటే వైరస్ ప్రభావం కూడా గాలి ద్వారానే వ్యాప్తి చెందుతూ ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఒకరి నుండి ఒకరికి భూమి మీద విస్తారముగా దాని ప్రభావమును చూపిస్తున్నది. ఆ గాలి విసిరినప్పుడు నీ ఇల్లు ఇసుక మీద కట్టబడింది అయితే నీ ఇల్లు కూలిపోతుంది. నీ పరిస్థితి ఘోరమైన పరిస్థితి. కానీ ఒకవేళ గనక నీ ఇల్లు బండ మీద కట్టబడింది అయితే గాలి విసిరని, వానలు కురవని, వరదలు రాని నీ ఇల్లు స్థిరపరచబడి ఉంటుంది. నీళ్ళు కదలకుండా నిల్చుండి. అందుకే ఆ మాట కూడా లూకా సువార్త 6వ అధ్యాయంలో 48వ వచనంలో ప్రభు సెలవిచ్చాడు. ఇదే ఉపమానం అక్కడ జ్ఞాపకం చేస్తూ ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే లూకా సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో చివరి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయినట్టు. చూడండి, విస్తారమైన ప్రవాహం రానియండి, విస్తారమైన గాలి రానియండి, విస్తారమైన వరదలు రానియండి, ఆ ఇల్లు బండ మీద కట్టబడింది, అది బాగుగా కట్టబడింది. ఇంకా ఎలా కట్టాడంటే వాడు ఇల్లు కట్టవల్ల నుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నాడు. లోతుగా త్రవ్వి. ఇక్కడ గమనిస్తే మనం వాక్యంలో ఎంత లోతైన అనుభవంలోనికి మనం వెళతామో అంత స్థిరంగా మన ఆత్మీయ జీవితం కట్టబడుతుంటుంది. ఇప్పుడు గమనించండి, 10 అంతస్తులు, 20 అంతస్తులు, 40 అంతస్తులు, ఇంకా విదేశాల్లోనికి వెళ్తే 100కు పైగా అంతస్తుల మేడలు, మిద్దెలు కట్టబడుతున్నాయి. అంటే వాటి యొక్క పునాది ఎంత లోతుగా త్రవ్వి, ఎంత బండతో, ఎంత కాంక్రీట్తో గట్టిగా నిర్మిస్తే అవి నిలబడుతున్నాయి. అట్టి రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు విని వాటి చొప్పున చేస్తే ఇవేవి వచ్చినా కూడా వాడిని కదిలింపలేకపోయినంట. దాన్ని కదిలింపలేడు. ఎందుకంటే మన పాదములు ఎక్కడ పెడుతున్నాడు? బండ మీద పెడుతున్నాడు. మన పాదములను ఆయన బండ మీద స్థిరపరుస్తున్నాడు. స్థిరపరచబడిందంటే కదల్చబడకుండా నీవు కదలకుందువు సీయోను కొండవలే అంటాడు కీర్తనకారుడు. బెదరకుందువు బలమైన సింహం వలె, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. బెదరకుందురు, నువ్వు కదలకుండా నిలబడతావు సీయోను కొండవలే. ఎందుకంటే ఆ సీయోను కొండ మీద ప్రభు నిలబడి ఉంచినాడు. ప్రభు నిలిచిన స్థలము. నువ్వు కదలకుందువు. నీకు గాలి ఎంత విసిరి కొట్టని, ఎంత వేగముగా 135, 150 కిలోమీటర్ల వేగంతో అది వీయని
నీ ఇల్లు బండ మీద కట్టబడి ఉంటే అది నిన్ను ఇంచు మాత్రము కూడా నిన్ను కదిలింపజాలదు. అది ప్రభు సెలవిచ్చేటువంటి మాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే బండ మీద కట్టబడిన వారు కదల్చబడకుండా వారి జీవితాలను నిర్మించుకున్నారు. ఇసుక మీద కట్టబడిన వారు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకున్నారు. మనం ఉదాహరణకు గమనిస్తే బండ మీద కట్టబడిన వారిలా గమనిస్తే ఆదిమ సంఘము, అపోస్తలుల కాలంలో నుండి ఆదిమ సంఘము వారు ఎంత శ్రమ పడ్డారంటే, వారు ఎన్ని పరీక్షలను ఎదుర్కొన్నారంటే, వారు ఎన్ని హింసలను, ఎంత ఘోరముగా వారు శిక్షించబడినారంటే ప్రభు కొరకు, ప్రభు యొక్క సంఘము గట్టిగా కట్టబడుట కొరకు వారు అన్ని శ్రమలను ఎదుర్కొని హతసాక్షులుగా వధించబడినారు. మనం పోయిన వారము దీపం గురించి మనం విన్నాము, వెలిగించబడిన దీపము. ఆ కాలంలో అయితే ఆదిమ సంఘంలో ఆ దీప స్తంభం మీద పెట్టడానికి కాగడాలకు బదులుగా ఆ రోమా చక్రవర్తులు ఏం చేసేవారంటే, విశ్వాసులను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నా రక్షకుడు కాదని చెప్పు, నిన్ను విడిచిపెడతా. ఒకవేళ యేసుక్రీస్తే నా రక్షకుడు, ఆయన దైవం అని నువ్వు అంటే తీసుకెళ్ళి ఆ కాగడాకు బదులుగా ఆ దీపస్తంభానికి కట్టివేసి వీరినే ముట్టించేవారంట. వీరినే కాగడాగా తగలబెట్టేవారంట. అగ్నికి ఆహుతి చేసినప్పుడు ఆ వెలుతురులో వీరు సంతోషించేవారంట. అంటే చూడండి, ఒక దీపంలాగా. ఎందుకోసం వారు కాల్చబడ్డారు? ఎందుకోసం వారు హతసాక్షులయ్యారు? ప్రభు యొక్క సంఘము స్థిరపరచబడడానికి. వారు చేసినటువంటి ప్రాణ త్యాగముల మీదనే కట్టబడినటువంటి ఆదిమ సంఘములో విశ్వాసం అనేటువంటి బలమైన పునాది వేయబడిన ఆ సంఘములో మనం కొనసాగుతూ ఉంటున్నాం. మనం ఈ తాత్కాలికమైనటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవనానికి వారు ఆశపడిన వారుగా లేరు. ప్రభు కొరకు తమ విశ్వాసాన్ని ప్రభువులో స్థిరపరచుకున్నట కొరకు వారి ప్రాణములను, వారి దేహములను అగ్నికి అప్పగించుకొని ఉంచున్నారు, కాల్చబడి ఉంచున్నారు, రంపములతో కోయబడి ఉంచున్నారు, కొరడాల చేత చీల్చబడి ఉంటున్నారు, సింహముల నోటికి ఆహారముగా అప్పగించబడి ఉంచున్నారు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే, గర్భవతులైన స్త్రీల యొక్క గర్భములను చీల్చివేసి క్రూరముగా వారిని హింసించినటువంటి పరిస్థితులు. ఎవరి కొరకు? వారు తమ విశ్వాసము కొరకు. ప్రభు వారిని ఏ బండ మీద చెక్కాడో ఆ బండ లాంటి విశ్వాసమును వారు ప్రదర్శించడం కొరకే వారు హతసాక్షులుగా మరణించడానికి కూడా ఇష్టపడ్డారు తప్ప ఆ యేసు క్రీస్తును ఎరగము, ఆయన మా దేవుడు కాదని వారు ఒక్కసారి కూడా తెలియచేసిన వారు కాదు. ఇంకా మనం గమనిస్తే యోసేపును చూడండి, బాల్యము నుండే ప్రభు యొక్క దర్శనములు కలిగిన వాడు, తండ్రి ద్వారా ఎక్కువగా ప్రేమించబడిన వాడు. కానీ ఎలాంటి పరిస్థితి వచ్చింది? గుంటలో పడవేయబడవలసిన పరిస్థితి. కలలు కనేవాడు అనేటువంటి పేరు పెట్టి అన్నదమ్ములు హతమార్చాలని నీళ్లు లేని గుంటలో పడవేశారు. గమనించండి, ఆయన ఎంత లోతైన గుంటలో పడ్డాడో యోసేపు, అంత లోతులో నుండి బలమైన పునాది ఆయన కొరకు వేయబడింది. ఆయన పడ్డప్పుడు శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, లోయలో వేయబడ్డాడు, గుంటలో వేయబడ్డాడు. కానీ ఆ గుంటలో నుండే ఒక బలమైన పునాదిగా ఆయన బయటికి రాబడి చెరసాలలో వేయబడిన తర్వాత కూడా ఆయనకు ఒక బలమైన పునాదిగా మార్చబడింది తప్ప ఎప్పుడు కూడా వ్యర్థం కాలేదు. తిరిగి ఒకానొక దినమున ఉన్నతమైన సింహాసనం మీద కూర్చొనగలిగినాడంటే కారణము అందుకు బలమైన పునాది మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు కాబట్టి. మోషే కూడా చూడండి, ఊరికినే ఇశ్రాయేలులకు నాయకుడు కాలేదు. 40 సంవత్సరములు అరణ్యములో ఒంటరిగా గొర్రెల మందతో సహవాసము చేసి
ప్రభు సన్నిధిలో తన జీవితాన్ని కట్టుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలులకు నాయకుడిగా నిలవబడిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత దావీదు బాల్యం నుండే దేవుని సన్నిధిలో స్తుతిస్తూ కీర్తిస్తూ ఆయన తన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఊరికేనే అంత ఈజీగా ఆయన కొరకు సింహాసనము అప్పగించబడలేదు. ఎన్ని శ్రమల గుండా వెళితే, ఎన్ని మరణాపాయముల గుండా వెళితే వాటినన్నిటిని తప్పించుకొని ఆయన సింహాసనాసీనుడిగా కూర్చుండి ఉంటున్నాడు. అందుకు కారణము ప్రభు మీద ఆయన కట్టుకున్న బలమైన పునాదిని బట్టి. యోనా కూడా చూడండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు, కానీ చేప కడుపులో, సముద్రంలో, చేప గర్భంలో అప్పుడు పునాదిని సరిచేసుకొని ప్రభు మీద ఆనుకున్నప్పుడు ప్రభు ఆయనకు ఉన్నత స్థానాన్ని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనం గుర్తించవలసింది ఏంటంటే మన పునాది ఎలాగుంటుంది. ఇంకా మనకు ఆదిమ సంఘంలో ఎదురైన పరిస్థితులు మనకు ఎదురు కావడం లేదు. మనము ఈ గాలిలో సోకినటువంటి కరోనాను చూసి భయపడిపోతున్నాము, కానీ ఆ కాలంలో మన పితరులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో, వారు పొందుకున్న హింసలలో, వారు పొందుకున్న శిక్షలలో ఇది ఏ పాటిది కూడా కాదు. చూడండి, లేఖనంలో స్పష్టంగా వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట చూడండి. మనము కరోనా అని వైరస్కి ఇంత భయపడుతున్నాం, కానీ ప్రభు స్పష్టంగా రాయించిన మాట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చూడండి, ఇక్కడ గమనించండి. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేరు. మీకు ఇంత ఆ స్థితిలోనికి ఇంకా మీరు రాలేదు. పాపముతో పోరాడడానికి మీ రక్తమును చిందించవలసినటువంటి స్థితిలోనికి మీరు నడిపించబడలేదు. ఎందుకంటే చూడండి, 11వ అధ్యాయం, ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే 35వ వచనం నుండి చూడండి, వారు ఎలాగూ ఎదుర్కొన్నారంటే, మరికొందరు విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ, కొండల మీదను, గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. ఇవన్నీ, ఇన్ని శ్రమలు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నామా? చాలా. వీరందరూ కూడా చూడండి, తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. ఎలాంటి శ్రమలు వీరికి? ఇలాంటి శ్రమల్లో మనకు ఒక్కటన్నా ఎదురైందా? మనము ఇప్పుడున్నటువంటి యొక్క వైరస్కే ఇంత భయపడుతుంటే, వారైతే ప్రభు కొరకు జీవించడానికి కాదు, ప్రభు కొరకు సాక్షులుగా ఉండడం కొరకు, విశ్వాసం కొరకు కొరడా దెబ్బలు తిన్నారు, బంధకములు, ఖైదును అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారంట, శోధింపబడ్డారు, ఖడ్గము చేత చంపబడ్డారంట. అందుకే అంటున్నాడు 12వ అధ్యాయం 4వ వచనంలో, మీరు పాపంతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా మీరు దానిని ఎదిరింపరు. ఇలాంటి స్థితి మీకు ఇంకా ఎదురు కాలేదు. మీకు ఇంకా ఈ కొద్దిపాటి ఈ శ్రమకే మీరు ఇంత భయపడితే, మరి మీరు కట్టబడిన మీ పునాది ఎన్ని శ్రమల గుండా వేయబడింది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా?
ప్రభు అదే అంటున్నాడు, అబ్రహామును ఆలోచించండి అంటున్నాడు. ఏ బండను చెక్కబడ్డారో మీకు బండ కనబడట్లేదు, మీకు పునాది కనబడట్లేదు. మనకు భూమి మీద కట్టబడినటువంటి ఈ శ్రేష్టమైన అందమైన నిర్మాణమైన ఇల్లు మాత్రమే కనబడుతుంది తప్ప దాని కింద ఎంత ప్రయాసతో కూడుకున్న పునాది వేయబడిందో ఆ పునాది మీద మీరు కట్టబడి ఉంటున్నారో మీరు అది గుర్తించట్లేదు, మీరు దాన్ని ఆలోచన చేయట్లేదు, ఎందుకంటే మీకు అది కనబడట్లేదు. కానీ ఎంత శ్రేష్టమైన పునాది, వారు సాక్ష్యములను విశ్వాసమును కాపాడుకొనుటకు వారు ఎటువంటి సాక్ష్యములను కలిగి ఉంటున్నారు. మరి నీ పునాది, నా పునాది, మన పునాది ఎలాగుంటుంది? బండ మీద కట్టబడిన వాని బుద్ధిమంతుని పోలిన పునాది మనకుందా? లేదంటే బుద్ధిహీనుడి వలె ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాంటి పరిస్థితి మనకుంటుందా? ఒకవేళ గనక ఇప్పటికైనా కూడా మనము అలా లేకపోతే, మన పునాది బండ మీద లేదనుకుంటే, మన పునాది ఇసుక మీద కట్టబడి ఉన్నది అనుకుంటే, ఇప్పటికైనా కూడా ప్రభు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఈ దినమున మరొకసారి మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. ఒక బండ ఏ రీతిగానైతే శిల్పికి తన్ను తాను సమర్పించుకుంటుందో, ఒక మట్టి ముద్ద కుమ్మరివాడి చేతికి ఎలాగూ తన్ను తాను సమర్పించుకుంటే ఆ సారె మీద పెట్టి కుమ్మరివాడు దానికి ఒక శ్రేష్టమైన రూపము తీసుకొని వచ్చేంత వరకు కూడా ప్రయాసపడతాడు, మధ్యలో విడిచిపెట్టాడు. దాన్ని మొదలు పెట్టాడు అంటే మధ్యలో విడిచిపెడితే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి తుది రూపము వచ్చేంత వరకు కూడా ఆ కుమ్మరి, మన పరమ కుమ్మరి మన కొరకు ప్రయాసపడి నీకు నాకు ఒక శ్రేష్టమైన రూపముని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే, నీవు ఆయన చిత్తానికి సంపూర్తిగా సమర్పించుకుంటున్నావా? ఒకవేళ గనక ఈ దినం మరొకసారి ప్రభు అవకాశం ఇస్తున్నాడు, అలాంటి స్థితి గనక మనకు లేకుంటే మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం, ప్రభు చిత్తానికి మనల్ని సమర్పించుకుందాం. ప్రభువా, ఇదిగో నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నా, మమ్మల్ని సరి చేయండి, నా పునాది బండ మీద కట్టండి, నా జీవితాన్ని బండ మీద కట్టండి, నా యొక్క ఆత్మీయ జీవితాన్ని నీ యొక్క పునాది మీద నన్ను కట్టుమని చెప్పేసి ప్రభువునకు మనల్ని మనము సమర్పించుకుందాం. చివరిగా నేను ఒక సన్నివేశాన్ని చెప్పి ఈ దినము వాక్య సందేశాన్ని ముగిస్తాను. ఒకానొక సందర్భంలో ఒక మందిరంలో ఒక కూడిక జరిగింది. దైవజనులు వచ్చారు, వాక్యమును ప్రకటించారు. ఆ దినం ప్రత్యేకంగా అది ఏ కూడిక అయి ఉన్నదంటే కోతకాల పండుగ అనుకోండి. విత్తడం గురించి ప్రభువుకు సమర్పించే దాని విషయమై ఆ గెస్ట్గా పిలువబడినటువంటి దైవజనుడు వర్తమానం అందించాడు, సంఘానికి శ్రేష్టమైన వర్తమానం అందించాడు. ఏంటంటే మనం ప్రభు కోసము ఎలాంటి సమర్పణ కలిగి ఉండాలి, మనకున్నవన్నీ కూడా ఆయనకు ఎలాగూ సమర్పించుకోవాలి, ప్రభు కొరకు మనం విత్తితే అది ఎప్పుడు కూడా నిష్ఫలము కాదని, అది మరల తిరిగి మన యొద్దకే తిరిగి వస్తుందని, అప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటామని దైవజనుడు వర్తమానం అందించాడు. తర్వాత వర్తమానం అయిపోయాక కానుకల సమర్పణప్పుడు ప్రత్యేక పాట పాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు, కానుకల సేకరణప్పుడు ఇద్దరు సహోదరులు వచ్చి ప్రత్యేకమైన పాటలు పాడుతూ ఉంటున్నారు. ఒక పాట ఏం పాడారంటే, ఒకరు వచ్చి నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తానని పాట పాడింది. ఆ పాట అయిపోయింది. ఇంకో సహోదరి వచ్చి తర్వాత ఆ పాట కూడా ఇంకా కానుకలు సేకరిస్తున్నారని ఇంకో సహోదరి వచ్చి ఏమని పాడుతుందంటే, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా అని పాట పాడుతూ ఉన్నారంట. అయితే ఇక్కడ దైవజనుడు, వర్తమానం అనుగ్రహించిన దైవజనుడు ఆ దైవజనుడితో సెలవిస్తున్నాడు. మన క్రైస్తవుల మీద ఒకటి బయట బాగా టాక్ ఉంది. ఏంటంటే క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు, ఎందుకంటే అబద్ధ సాక్ష్యం పలకూడదని ఒక నిబంధన ఆజ్ఞ ఉంది. కాబట్టి క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు, కానీ క్రైస్తవులు అబద్ధాలు పాడుతారు అని చెప్పాడంట ఆ దైవజనుడు. ఈ దైవజనునికి, పిలిచిన దైవజనునికి అదేంటండి మీరు అలా అంటున్నారు, క్రైస్తవులు ఏంటి అబద్ధాలు పాడడం ఏంటి అని చెప్పి అడిగాడంట. సరే, నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా, నేను మీకు ఉదాహరణగా
చేపి చూపిస్తానని చెప్పేసి ఆ పాట పాడిన ఆ సహోదరుని పిలిచి అడిగాడంట. అమ్మా నువ్వేం పాట పాడావంటే, ఆ పాస్టర్ గారండి నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను అని పాట పాడానంటే, కరెక్ట్ అమ్మా మరి నువ్వు అలా ఉంటున్నావా అని అడిగాడంట. ఏమైనా ప్రభుని స్తుతిస్తున్నావా? ఏ పరిస్థితి ఉన్నా కూడా నీవు అలాగ చేయగలుగుతున్నావా? ప్రతి పరిస్థితిలో ప్రభువును ఆనందపరుస్తూ ఆనందంగా ఉంటూ చేస్తున్నావా అంటే సమాధానం చెప్పలేదు. నాకేమున్నా ప్రభు నీకు అర్పిస్తానని పాడుతున్నావు కదా, మరి నీ దగ్గర ఇన్ని విలువైన వస్తువులు ఉన్నాయి కదమ్మా, ఆభరణాలు ఉన్నాయి కదమ్మా, మరి ఇవన్నీ ప్రభు కొరకు సమర్పించవా అంటే, అదేంటి పాస్టర్ గారండి పాట పాడమంటే పాట అయితే పాడతాను కానీ నేను ఇవన్నీ ఎందుకు చేస్తానండి అన్నారంట. అంటే మరి తర్వాత పల్లవి తర్వాత వచనం పాడావు కదమ్మా, లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలికోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాముల నేను కూడా ఉంటానని పాడుతున్నావు. మరి నీ కొడుకును అలాగ ఇస్తావా అంటే, అదేంటండి నా కొడుకు నేను ఎందుకు బలి ఇస్తా, నేను బలి ఇవ్వను. అది కాదమ్మా, ఇచ్చేపు నువ్వే కదమ్మా పాట పాడావంటే, పాట అంటే పాడానండి, పాట అంటే పాడతాను కానీ అర్పించడం అంటే ఇదేంటి ఎలాగవుతుందండి? గమనించారా? క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు కానీ అబద్ధాలు పాడతారంట. నీ ఉంటే నాకు చాలు ప్రభువా, నీ వెంటే నేను ఉంటా ప్రభువా, నీ మాట చాలు ప్రభువా, నీ చూపు చాలు ప్రభువా. కానీ కొద్దిగా ఎక్కడన్నా ఇరుకు ఇబ్బంది శోధన అయిపోయేసరికి ప్రభువా నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా, మరి నువ్వు ఆయన వెంట ఉంటానని నువ్వు అన్నావు కదా, మరి నువ్వెందుకు ఆయన విడిచిపెట్టావు? మరి మన సమాధానం ఏంటి? ప్రభు కొరకు ఆనాడు అబ్రహాము తన వాగ్దాన పుత్రుణ్ణి బలి అర్పించడానికి ఇష్టపడ్డాడు. అంటే తన కళ్ళ ముందు లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడు అడిగింది ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కానీ మరి ఈనాడు ప్రభు నీ నుండి నీ జ్యేష్ఠ ఫలము నీ ప్రథమ కుమారుణ్ణి బలిగా అర్పించడానికి అడగట్లేదు. శ్రేష్టమైన తన పరిచర్య కొరకు ఆయన నీ కుమారుని అడిగితే నువ్వు ఇవ్వడానికి ఎందుకు సంశయిస్తున్నావు? పాట అయితే పాడతావు, విశ్వాసంతో అయితే ప్రార్థన అయితే చేస్తావు, కానీ సమర్పించడానికి నీ హృదయము. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు చెక్కబడిన ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు అబ్రహాం అనే బండ మీద నుండి చెక్కబడ్డారు, మీరు ఏ గుంటలో నుండి త్రవ్వబడితారో మీరు దాన్ని ఆలోచించండి. మిమ్మల్ని కనిన షారాను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. షారా వృద్ధాప్యంలో సంతానం కొరకు ఎంత ప్రాకులాడి ఒక సవతిగా తన దాసురాల్ని కూడా తెచ్చుకోవడానికి ఇష్టపడ్డది. సంతానం కొరకు చూడండి, ఒక దాసురాలైన హాగర్ని కూడా తన భర్తకు తన స్థానాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడకుండా తన్ను తాను సమర్పించుకున్నది. ఎందుకు? సంతానం కోసం. అలాంటి కుమారుణ్ణి కూడా బలిగా అర్పించడానికి ఇష్టపడ్డటువంటి ఆ తల్లి అయిన షారాను జ్ఞాపకం చేసుకున్న ప్రభు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మనం కూడా దయచేసి ఈ సన్నివేశం విన్నారు కాబట్టి ఇక మీద ఎప్పుడన్నా సంఘంలో ప్రత్యేక పాట పాడడానికి పిలిస్తే మీరు భయపడి వెనక్కి వెళ్ళకండి, రండి పాటలు పాడండి, ప్రభువుని మహిమపరచండి. అంటే దేవుడు సెలవిచ్చేది మనకేంటంటే ఆయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వారం కూడా బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని మనము పోలి ఉండాలని ప్రభు మన నుండి కోరుతున్నాడు. మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ నుండి నీ అడుగులు బండ మీద నిలపాలని, నీ పాదములు బండ మీద నిలపాలని, నీ అడుగులు స్థిరపరచాలని, నీ కొరకు బండ నుండి నూనెను ప్రవాహముగా సమృద్ధిగా ధారాళముగా నీకు అందించాలని. ఎందుకొరకంటే నీ కొరకు మాత్రమే కాదు, నీ దగ్గర కొరకు దాచిపెట్టుకోవడానికి కాదు, నీ నుండి అది అనేకులకు వ్యాప్తి చెందాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి అట్టి రీతిగా ఇక నుండి ఈ దినమైన ఈ సమయమైన ప్రభువా నేను బుద్ధిమంతుని పోలిన వాడి వలె నీ ద్వారా ఒక శ్రేష్టమైన గృహమును కట్టుకున్నటువంటి స్థితిలోనే నేను ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగుదాం. బుద్ధిహీనుల వలె కాకుండా ప్రభు కొరకు బుద్ధిమంతుల వలె ఆయన నామ మహిమార్థమై మన యొక్క ఆత్మీయ భౌతిక
జీవితములను ఆశీర్వాదకరంగా కట్టుకుంటూ ప్రభువునకు మహిమ తెస్తూ మన తోటి వారికి అనేకులకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మనల్ని ప్రభువే తన కృపచేత నిలబెట్టుకొని నడిపించుకొని మన ద్వారా నిత్యము ఆయన మహిమ పొందును గాక. ఆమేన్.